అసోం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ. గత దశాబ్ద కాలంగా శాంతి భద్రతలు ఎంతో మెరుగయ్యాయని చెప్పారు. దాదాపు 8,000 మంది మాజీ మిలిటెంట్లు జనజీవన స్రవంతిలోకి కలిశారని తెలిపారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో భారీగా హింస తగ్గిందన్నారు. అసోం టూరుకు వెళ్లిన తెలంగాణ మీడియా బృందంతో మాట్లాడారు సీఎం హిమంత. అసోంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం నెలకొందన్నారు సీఎం హిమంత. ఎరువులు, ఎథనాల్, సెమీ కండక్టర్ ప్రాజెక్టులతో 4 నుంచి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 36% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వృద్ధి చెందిందన్నారు. గత 5 ఏళ్లలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. అలాగే వైద్య రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 6% నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఒక జిల్లా, ఒక మెడికల్ కాలేజ్ లక్ష్యంతో 15 మెడికల్ కాలేజీలు పూర్తి చేసినట్లు తెలిపారు. అసోంలో ప్రభుత్వ హాస్పిటల్ను బలోపేతం చేశామన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. దేశ తొలి ప్రోటాన్ బీమ్ థెరపీ మిషన్ రాష్ట్రంలోనే తీసుకొచ్చినట్లు తెలిపారు. టాటా ట్రస్టుతో 17 ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రారంభించినట్లు చెప్పారు. మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఉన్నత విద్య వైపు వచ్చే యువతులు శాతం పెరిగిందన్నారు. మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. 5 ఏళ్ల క్రితం 30,000 కేసులు నమోదవగా అవి 5,173కు తగ్గాయన్నారు సీఎం హిమంత. సైబర్ క్రైమ్స్ అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు సీఎం హిమంత బిశ్వ శర్మ. సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు. 200 మంది డ్రగ్స్ పెడ్లర్లకు చెక్ పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత నేతలతో తనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయన్నారు సీఎం హిమంత. అసోంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, మిగతా రాష్ట్రాల మాదిరిగా ఉచిత పథకాలు ప్రకటించమని చెప్పారు. ఇప్పుడున్న పథకాలతోనే ప్రజలు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.